ఈ మనుషులకి చాలా దూరంగా ఉన్న గుడిది. కాబట్టి ఎవరు రారు అని తెలిసి ఒక వ్యక్తి కొన్నేళ్లుగా శివుని ధ్యానం చేయడం మొదలు పెడతాడు. అది ఎంతలా చేశాడంటే మొదలుపెట్టిన కొన్నేళ్లకే శివుడు కూడా వచ్చాడు. వచ్చి ఏ వరం కావాలో కోరుకో, ఏదైనా ఇస్తా అన్నాడు. నీ శక్తిలో 1% కావాలి అని ఆ వ్యక్తి శివుణ్ణి వరం అడగడంతో శివుడు దానికి ఒప్పుకోలేదు. అది కాకుండా ఇంకేమైనా కోరుకో, ఏమైనా ఇస్తా అన్నాడు. కాదు, ఏదైనా ఇస్తా అన్నారు కదా, నాకు అదే కావాలి అని ఆ వ్యక్తి పట్టుబట్టడంతో తన శక్తి ఏ మానవుడి ఒంట్లోకైనా వస్తే అతను మరణిస్తాడు అని తెలిసిన శివుడు ఒక త్రిశూలాన్ని చూపించి శక్తిని అందులో పంపిస్తా అన్నాడు. అలా శివుడి శక్తిని వరంగా పొందిన వ్యక్తి మొదట దాన్ని మంచి కార్యాలకి ఉపయోగించిన తర్వాత చెడ్డ పనులకు వాడటం మొదలుపెట్టాడు. దాన్ని చూసి తట్టుకోలేకపోయిన శివుడు నందిని పంపి ఆ వ్యక్తిని వెంటనే అంతం చేయమన్నాడు. అలా కిందకి వచ్చిన నంది ఆ వ్యక్తి వెంట పట్టింది. ఆ తర్వాత ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడు, ఏమయ్యాడు